నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఒక మంచి విషయాలు కొన్ని చెప్పుకుందామండి. ఎప్పుడు మనం చెప్పుకునే మంచి విషయాలే గదా! ఆ విషయాలు కొన్ని చెప్పుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే బంధాలు, అనుబంధాల గురించి మాట్లాడుకుందాం. బంధాలు, అనుబంధాలు అంటే పాత రోజుల్లో కొంచెం అంతో ఇంతో కాస్త ఉండేదండి. బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, అభిమానాలు అన్నీ ఉన్నాయి. ఇప్పట్లో అసలు లేవండి. 99% లేవు. ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే ఎక్కడో 1% ఉంటారేమో ఆ అభిమానంతో అక్కల చెల్లెళ్ళ మీద, అన్నదమ్ముల మీద, తల్లిదండ్రుల మీద, అత్తమామల మీద, అందరి మీద కూడాను బంధాలు. ఈ ఎందుకంటే డబ్బు మాయలో పడిపోయి అందరూ బంధాలను వదిలేసుకుంటున్నారు. డబ్బు ప్రతిదానికి మూల కారణం డబ్బే. కానీ డబ్బు లేకపోతే మనకు విలువ ఉండదు. డబ్బు లేకపోతే మీరు పోయి చూడండి, ఏదన్నా ఒక పెళ్ళికి పోండి, మిమ్మల్ని ముందు పైనుంచి కింద దాకా చూస్తారు. ఏ నగలు వేసుకొచ్చారు, ఏం వేసుకొచ్చారు, ఎట్లున్నారు అని. అట్లాగే ఆడవాళ్ళైతే అట చూస్తారు. మగవాళ్ళనైతే వాళ్ళ డ్రెస్ని ఇప్పుడు ఇంకా వాళ్ళు స్టైల్ని, వాళ్ళు వేసుకునే వాచ్ని ఇవన్నీ గమనిస్తారు. ప్రతి ఒక్కటి అండి. ముందు మొహం చూడరు. ముందు వాళ్ళు వేసుకున్న నగలు కానీ, వాళ్ళు కట్టుకున్న బట్టలు కానీ వాళ్ళని చూస్తారు. అట్లాగే ఎక్కడికైనా కూడాను మీరు నలుగురిలో పోవాలనుకున్నప్పుడు మీరు తెలవని వాళ్ళ దగ్గరికి పోయి చూడండి. ఎగ్జాంపుల్గా మీరెవరో తెలవని వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళ దగ్గరికి పోయి చూడండి. మీరు మీ బట్టలు బాగలేకుండా మీరు ఒక దీనావస్థలో ఉన్నట్టుగా ఉండండి. మిమ్మల్ని ఎవరన్నా పలకరించుకుంటారేమో, కానీ పలకరించుకోరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను డబ్బుకిచ్చే ప్రాముఖ్యం అట్లా ఉంది ఇప్పుడు. ఇక అక్క లేదు, చెల్లి లేదు, అన్న లేదు, తమ్ముడు లేడు. ఎవరికెవరూ లేరు. నేను ఇంతకుముందు కథల్లో చాలా చదివానండి. ఒక పేద చెల్లెలు భర్త బాధ పడలేక వ్యసనపరుడైన భర్త కోసంగా డబ్బులు 10 రూపాయలు ఏదో ఆమె పోగు చేసుకొని దాచుకున్న డబ్బులు అన్నదమ్ముడికి ఇచ్చి, అన్నదమ్ముడు ఒక మొత్తం చేసిన తర్వాత ఈ అమ్మాయి ఏదో అవసరానికి కావాలని అన్నని అడిగితే ఆ అన్న నాకెప్పుడు ఇచ్చావు అని చేతులు తెసిన రోజులు ఉన్నాయి. అనుభవంలో కూడా నాకు తెలిసినవి చాలా ఉన్నాయి. ఇట్లాంటి కథలు చదువున్నాను, అనుభవించి ఉన్నాను. కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ఇక అన్నదమ్ముళ్ళు అంతో ఇంతో కాస్త కోస్త ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఈ భార్యలకు భయపడిపోయి ఆ అక్కజెల్లెళ్ళతో మాట్లాడడానికి కూడా భయం. ఈ మధ్య కాలంలో ఫోన్లు వచ్చాయి కదా, ఆ ఫోన్లో మాట్లాడాలంటే కూడా భయం. ఆఫీసుకు పోయో, బయటకు పోయో, రోడ్లోకి పోయో, లేకపోతే ఇంకెక్కడికన్నా పోయి ఆ చెల్లెలతో మాట్లాడుకోవాలి. ఆ చెల్లెలతో మాట్లాడుకోవాలి. సరే, అట్లా కూడా అయిపోయింది బంధాలు. ఎందుకంటే భార్యని పోగొట్టుకోలేరు. అట్లా పిల్లల్ని, భార్యని పోగొట్టుకోలేరు. ఈ విధంగా రకరకాలుగా ఉన్నారండి కష్టాలతోటి. ఇక మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ఇక డబ్బుల గురించి మాత్రం ఎవ్వరికీ ఏ రకమైన బంధం పెట్టుకోవద్దు. నాకు వీలైనంత వరకు సహాయం చేయండి. మీకు ఒకవేళ ఎక్కువ ఉంటే సహాయం చేయండి. లేదనుకోండి నిర్మోహమాటంగా లేదు అని చెప్పేసేయండి. అంతేగాని ఇచ్చి మీరు పగయ్యేదానికన్నా ఇవ్వకుండా మంచిగా ఉండడమే మేలు. ఎందుకంటే రిలేషన్ అనేది చాలా బాగుంటుంది అప్పుడు. ఇవ్వకుండా ఆ అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ముందే మీరు కనుక ఏదో తెలిసిపోయిందనుకోండి, మీ దగ్గరికి ఇంకా రారు. ఒకవేళ వచ్చినా మీరు ధర్మంగా ఇచ్చేసేయండి. అంతేగాని అప్పుగా మటుకు ఇవ్వద్దు. అప్పుగా ఇచ్చింది నోటు రాయించుకున్నా వేస్టే, తర్వాత నోటి మాట మీద ఇచ్చినా వేస్టే, భార్యాభర్తల సమక్షంలో ఇచ్చినా వేస్టే. మీ అన్నకిచ్చావు, మీ తమ్ముడికి ఇచ్చావు, నాకేం సంబంధం అని మరదళ్ళు ఉంటారు, వదిళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎందుకు? మీకు అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత ఇవన్నీ అనుభవంతో నేను చెప్తున్నాను. నా వయసు ఎంతో మీకు తెలుసు కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. తర్వాత ఇంకా కొంతమంది మన అన్నదమ్ముడే కదా, మన అక్కజెల్లెలే కదా అని సహాయం చేస్తారు. మీరు చేసినంత కాలం చేపించుకుంటారు. మీ దగ్గర లేనప్పుడు అడిగినప్పుడు మీరు లేదని చెప్తే అది నిజమైనా నమ్మరు. ఎందుకంటే తిన్నంత వరకు తింటారు, సహాయం చేసినంత వరకు చేయించుకుంటారు. తర్వాత అవసరం తీరాక మనల్ని వదిలేస్తారు. ఆ తర్వాత 100 మంచి పనులు చేయండి,
ఒక్కసారి లేదు అన్నాక మీరు ఈ 100 మంచి పనులు పోయేసి చెడ్డోళ్ళు అయిపోతారు తప్పితే ఇంకేం లేదు. అదే మొదటి నుంచి అలవాటు చేయకపోతే ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. కాబట్టి ఇప్పుడిప్పుడు కొంతమంది నేర్చుకుంటున్నారు కదా! ఏదో మంచి మనసుతోటి రూ. 10 మనం సంపాదించుకుంటున్నాం కదా! ఒకప్పుడు మనము కష్టంలో ఉన్నాము. ఈరోజు రూ. 10 సంపాదించుకుంటున్నాం. పోనీలే వాళ్ళకి కాస్త ధర్మం చేద్దాం అనుకుంటే ఆ రోజులు లేవండి ఇప్పుడు. ధర్మం చేస్తే మంచిగా చూసే రోజులు లేవు. వాళ్ళు ఒక పొజిషన్‌కి వచ్చేసాక మనం చేసిన ధర్మమే మర్చిపోతారు. టైం బాగుండి వాళ్ళకి ఒక పొజిషన్ మంచిది వచ్చిందనుకోండి, మనం చేసిన ధర్మమే మర్చిపోతారు. అంటే మంచి పనులన్నీ మర్చిపోతారు. ఫస్ట్ నుంచి మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి చేసిన సేవలు గానీ, అన్నదమ్ములకైతేమి, అక్కచెల్లెళ్ళకైతేమి అందరికీ అండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అంతెందుకండి, ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో జరిగింది, ఓ 10, 15 రోజుల ముందు తల్లి కోడళ్ళవి, తనవి నగలన్నీ తీసి కూతురికిచ్చేసి ఎక్కడికో వాళ్ళు బయటకు పోతా దొంగల భయానికి చేతికిస్తే ఇంటికొచ్చి తిరిగి అడిగాక నాకెప్పుడిచ్చావు అని అడిగింది. కూతురే అడిగింది. ఇక కూతురేంది, తల్లేంటి? ఇక అది పెద్ద రచ్చ అయింది. మీకు తెలిసిందే, అది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక పాతకాలంలో చూస్తే 50, 60 ఏళ్ల క్రితం మీకు సినిమా యాక్టర్ కాంచనా గారు తెలిసే ఉంటారు. వాళ్ళ అమ్మే ఆమెకు ద్రోహం చేసి పెళ్లి చేయకుండా ఆమె సంపాదించిన డబ్బంతా ఇతర పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని అందరినీ ఒక సంసారానికి పంపించి తనకి పెళ్లి లేకుండా చేసేసి లాస్ట్కి ఆమెకు ఆస్తి ఇవ్వకుండా చేస్తే కోర్టుకెక్కి కోర్టులో తిరిగి ఎట్లయితే తన ఆస్తిని తను రప్పించుకుని అది దేవాలయాలకి రాసేసింది. కానీ ఎందుకంటే ముష్టి చెట్టుకి నీళ్లు పోస్తే వేస్ట్, దేవుడికి ఇచ్చినా అదొక ఫలితం ఉంటుంది అని అనుకుందాం. ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాం కాబట్టి ఇంకా కూడా తెలవని వాళ్ళు ఉంటే ఈ విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని మీరు ఖచ్చితంగా మీరేంటో, మీ పిల్లలేంటో, మీ భార్య ఏంటో, మీ భర్త ఏంటో, మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించుకోండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. అంతే. మీ పిల్లల్ని మీరు కష్టపడిన సొమ్ముని ఎందుకు ఒకరికి ధారాదత్తం చేయాలి? మీ పిల్లల్ని మంచిగా ఒక చోటికి ఇచ్చుకోండి. మీ పిల్లల్ని చదివించుకోండి. ముందు చదివించుకోండి. ఆ చదువు లేనిది వేస్ట్. ఒక మాట ఉంది, చదువు లేని వాడి చేతిలో బుక్ పెట్టినా, పనికిమాలిన వాడి చేతిలో పిల్లను పెట్టినా రెండు వేస్టే. వాటితో ఆడుకుంటారే తప్పితే వాటిని ఉపయోగించుకోరు అంటారు పెద్దలు. కాబట్టి చదువు లేనివాడు వింత పశువు అంటారు. చదువుకోవాలి. చదువుకున్నప్పుడే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడే మనం ఏం చేయగలం, ఏం చేయలేము, ఏది మంచి, ఏది చెడు అనేది తెలుస్తుంది. ముందు చదువుతో పాటుగా ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించాల్సింది ఏంటి? సంస్కారం. చదువు తక్కువైనా పర్వాలేదు కానీ సంస్కారం తక్కువైతే మటుకు వాళ్ళు ఎక్కడా రాణించలేరు. అందుకని ఈ సంస్కారం కూడాను తల్లిదండ్రులు, చదువు అయితే ఉపాధ్యాయులు నేర్పిస్తారు, సంస్కారం తల్లిదండ్రులు కానీ మీరు నేర్పిస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ నేను నా మనసులో ఎన్ని మీకు చెప్పాలని మీ ముందుకు వచ్చాను, చెప్తున్నాను. ఎంతమంది ఆచరిస్తారో ఆచరించరో తెలియదు. నేను చెప్పిన మాటలు అవునో కాదో ఒక కామెంట్ పెట్టండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతే. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.